ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఇవి చెబుతూ ఉన్నటువంటివన్నీ కూడా ఒక యోగము అని అర్థం వస్తుంది. ఏమిటి యోగం అంటే అనే ప్రశ్న కూడా అందరికీ కలుగుతుంది. ఈ యోగనిష్టతో కర్మ చేయాలి అని కృష్ణ పరమాత్మ చెప్పారు. యోగ పదానికి ఉన్నటువంటి అనేక అర్థాలు కానీ చూసినట్టయితే అపూర్వ వస్తుప్రాప్తి అని, ధ్యానమని, ఉపాయమని, కూడిక అని, ప్రయత్నమని, ద్రవ్యమని, ఔషధమని, రాజయోగమని, అదృష్టమని, యోగశాస్త్రమని, సంబంధమని, ఉపయోగమని, పద్ధతి అని, ఆధారమని, పని అని, ఫలితమని, అర్హత అని, మంత్రమని, పొందడమని, సమయమని, భాగ్యమని, సూత్రమని, భక్తి అని, గ్రహకూటము అని, వేగము అని, ఈ విధంగా దాదాపు 20-25 అర్థాలు ఉన్నాయండి యోగ శబ్దానికి. మనకు అర్జున విషాద యోగం నుంచి మోక్ష సన్యాస యోగం వరకు ఉన్నటువంటి 18 యోగాలలో చెప్పినటువంటి అనేక అంశాలు యోగము అని అంటే కూడిక. ఇక్కడ ఎవరి కూడిక? జీవాత్మ పరమాత్మ యొక్క కూడిక. అందుకే యోగము ఆశ్రయించి పని చేయమని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగనిష్టతో ఉండాలి. వీడు సంగము, యోగనిష్టను వీడు సంగము, ఫలము దొరికిన దొరకకున్నా సమత బుద్ధిని కర్మ చేయుము, అట్టి సమతయ యోగమనబడు. సమత్వం యోగ ఉచ్యతే అన్నారండి కృష్ణ పరమాత్మ. అంటే మనస్సులో సమభావన ఉండడమే యోగం. అంటే ఎగుడు దిగుడులు కాకుండా ద్వంద్వాలలో అటు ఇటు పరిగెత్తేటటువంటి మనస్సు ఉండకుండా సమానత్వం ఉండాలి మనస్సు. సమానత్వాన్ని సాధించినటువంటి మనస్సు యోగంలో ఉన్నట్టు లెక్క. అందుకే యోగ నిష్టతో ఉండాలి, సంఘాన్ని వదలాలి. సంగము అని అంటే కలయిక, అటాచ్మెంట్. కాబట్టి అటాచ్మెంట్ వదిలేసి ఫలము దొరికినా దొరకకున్నా, నువ్వు చేసినటువంటి కర్మ వల్ల ఫలం లభించినా లభించకున్నా కానీ సమత బుద్ధితోటి కర్మ చేస్తూనే ఉండాలి. అంటే మనస్సు సమానంగా ఉండాలి, సమత్వంతో ఉండాలి. ఆ విధంగా ఎప్పుడైతే సమత్వంతో మనస్సు ఉంటుందో అటువంటి సమత్వంతో ఉన్నటువంటి మనస్సునే యోగంలో ఉన్నది అంటాము. అదే యోగం అంటాం. సమత బుద్ధియే యోగమనబడు అన్నది. సమత్వం యోగ ఉచ్యతే అన్న దాని వెనుక ఉన్నటువంటి పరమార్థం అది. మనస్సును దాటి ఆత్మలోకి వెళ్ళినప్పుడు మాత్రమే సమత్వ స్థితి వస్తుంది. ఈ మనస్సు ఎట్లాంటిది? ఇది చాలా చంచలమైంది. అనేక విధాలుగా పరిగెత్తుతుంది. కళ్ళను చూడమంటుంది, చెవులను వినమంటుంది, నాసికను ఆఘ్రాణించమంటుంది, నాలికను తినమంటుంది, ఈ శరీరాన్ని ఈ స్పర్శ కావాలి అని కోరుకునేటటువంటి విధంగా ప్రేరేపిస్తుంది. ఇంకా అనేక రకాల భోగాల వైపుగా మనస్సును పరిగెత్తిస్తుంది. ఈ మనస్సు ఈ విధంగా శరీరాన్ని పరిగెత్తిస్తే, ఇంద్రియాలను పరిగెత్తిస్తే ఇక అన్నిటితోటి మనిషికి సంఘం ఏర్పడుతుంది. అంటే అన్నిటితోటి కలయిక ఏర్పడుతుంది, అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఈ అటాచ్మెంట్ ఉంటే మనిషి పని చేయలేడు. కాబట్టి ఎవరైనా చూడండి, సంఘంతో ఉన్నటువంటి వ్యక్తి అధ్యయనం చేయడు, అధికారంలో ఉండి కూడా సరిగ్గా పనిచేయడు, తాను వృత్తి ధర్మంలో ఉండి కూడా తన ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించాడు. అందుకొరకు అని చెప్పేసి నీవు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో సమత్వ బుద్ధితోటి పని చెయ్యి అనేటటువంటి విధంగా కృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు. అందుకే పని ప్రారంభానికి ముందే మనిషి యోగ్యుడు కావాలి అనేది ఇక్కడ ఉన్నటువంటిది. యోగ స్థితి కానీ లేకపోతే చిత్త చాంచల్యమే మనిషిలో ఉంటుంది. ఈ చిత్త చాంచల్యం కారణంగా కర్మాచరణ సరిగ్గా ఉండదు. కాబట్టి కర్మాచరణ సరిగ్గా ఉండనప్పుడు ఫలితం ప్రమాదకరంగా ఉంటుంది. అందుకే మొట్టమొదటి జ్ఞాన విచారణ చేయాలి, ఆత్మచింతన చేయాలి. జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత ఆ పనికి సంబంధించినటువంటి పరమతత్వం ఏదైతే ఉందో అది తెలుసుకున్న తర్వాత ఆ పనిలో ప్రవేశించాలి. అప్పుడు ఆ పని నుంచి మంచి ఫలితాన్ని సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఫలితమే వద్దంటూ మంచి ఫలితం ఏమిటి అని అంటే, ఫలితం నీ కొరకు కాదు, ఫలితం పరమాత్ముని కొరకు. అంటే ఫలితం అందరి కొరకు. కాబట్టి నాకే ఇది కావాలి అనేటటువంటి ఆలోచన ఉన్నట్టయితే అందులో స్వార్థం ఉంటుంది. కాబట్టి పనిని నిస్వార్థంగా చేయాలి, అందరి కొరకు చేయాలి, సమత్వ బుద్ధితోటి చేయాలి. సమత్వ బుద్ధితో చేసేటటువంటి పనే యోగం అనబడుతుంది. సమత్వం యోగ ఉచ్యతే అనేటటువంటిది కర్మకు ముందే జ్ఞానాన్ని సంపాదించాలని చెప్తున్నాడు. ఈ జ్ఞానం సాంఖ్యానికి సంబంధించింది. ఆ సాంఖ్యమే
చాలా ఎక్కువగా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అంశం. ఆ జ్ఞానాన్ని చెప్తూ కర్మ చెయ్యాలి, జ్ఞానం ద్వారా కర్మ చేయాలి అని అంటున్నాడు. అంటే పనికి సంబంధించిన తత్వం తెలిసి పని చేయాలన్నమాట. ఇది బోధించింది. ఎవరైనా ఇది అధ్యయనం చేయాల్సిందే, ఎవరైనా మనసులోకి తెచ్చుకోవాల్సిందే. ఏ పనిలో ఉన్నటువంటి వాళ్ళైనా ఎవరికైనా గీతా సందేశం ఇది ఉపకరించేటటువంటిది. ఓం యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మ.